చిన్నప్పుడు మా అమ్మ రోజంతా కష్టపడి రాత్రి అందరికీ వండి పెట్టేది. ఒకరోజు నాన్నకు బాగా మాడిన రొట్టె కూర వేసింది. నాన్న ఏమీ పట్టించుకోకుండా నా చదువు గురించి అడిగాడు. నాకు ఆశ్చర్యం. బాగా మాడిన రొట్టెను తిన్నా నాన్న అమ్మను కొప్పడలేదే. భోజనమైన తరువాత క్షమాపణలు అడుగుతున్న అమ్మను చూసి, ఈ రొట్టె నిజంగా చాలా బాగుంది అని నాన్న కాంప్లిమెంట్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. కొద్దిసేపు అయిన తరువాత నాన్నని అడిగా, రొట్టె నిజంగా బాగుందా అని. ఆమె రోజంతా కష్టపడి పనిచేసి తినడానికి తెచ్చింది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు, కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే అని నాన్నగారు చెప్పారు. దీనివల్ల నేను కొన్ని సంవత్సరాలలో నేర్చుకునేది ఏమిటంటే, ఎవరిని తప్పులు పట్టకుండా అందరినీ ప్రేమించడం. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారి పట్ల కూడా ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది, అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు. ఇటువంటి పాఠాలు కదా జీవితానికి పనికి వచ్చేవి, గొప్పవారి నుండి నేర్చుకోవలసినవి. మీకు ఇటువంటి స్ఫూర్తినిచ్చే పెద్దల గొప్పవారి అనుభవాలు కావాలంటే ఈ గొప్ప సందేశాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నాన్నగారి నుండి మీరు ఏమి నేర్చుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా ధన్యవాదములు.